సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ రెండో రోజు సందర్శకులతో నిండిపోయింది. సుమారు 500కు పైగా హోమ్ మేడ్ స్వీట్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయుల సంప్రదాయ రుచులతో పాటు వివిధ దేశాలకు చెందిన విదేశీ స్వీట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశ విదేశాల రుచులు ఒకే చోట లభ్యం కావడం పట్ల సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. గ్రౌండ్లో అంగరంగ వైభవంగా అటు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్తో పాటు ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనం అదే స్వీట్ ఫెస్టివల్కి సంబంధించిన స్టాల్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు నిన్న ప్రారంభమైన ఈ స్వీట్ ఫెస్టివల్కి అయితే వందలాది మంది నగరవాసులు, నగరంతో పాటు మిగతా నగరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా వస్తున్నారు. ఇక్కడికి రాగానే మనకు మంచి గుమ్మలాడేటి స్వీట్ స్మెల్ కూడా వస్తుంది. ఇక్కడ సుమారు 500కు పైగా స్టాల్స్ ఉన్నాయంటూ కూడా అంటారు. ఈ స్టాల్కి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు. అలా చెప్పండి, ఇక్కడ ఇప్పటివరకు ఎన్ని స్టాల్స్ పెట్టారు, ఈ ఇయర్ ఏంటి వెరైటీ ఏంటి? నమస్తే అండి, నేను డాక్టర్ మారన్ క్లిక్ దీని నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఇది 3 days ప్రోగ్రామ్. ఇది 13th, 14th అండ్ 15th ఈ 3 రోజులు మన సంక్రాంతి సంబరాలు లాగా చేసుకుంటాము. దీంట్లో మన స్పెషలైజేషన్ ఏమంటే అందరు స్వీట్స్ డిఫరెంట్ కమ్యూనిటీ నుంచి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి, లైక్ బీహార్, జార్ఖండ్, యూపీ, ఉత్తరప్రదేశ్ అన్ని వివిధ రాష్ట్రాలు అందరు కలిపి వాళ్ళు స్వీట్స్ చేస్తారు. సొంత ఇంట్లో చేసుకొని తీసుకొచ్చి ఇచ్చే స్వీట్స్ ఇక్కడ మనం ప్రజెంట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చేసి ఇక్కడ మొత్తం డిఫరెంట్ కమ్యూనిటీస్, అంటే అన్ని కమ్యూనిటీస్ కలిపి ఒక చోట్ల అనేది స్వీట్స్ దొరకడం అనేది కొంచెం చాలా మన దీనికి సంక్రాంతి టైంలో ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నాం మనం. దానివల్ల మనము ఆలోచించుకుంటా ఇది చాలా బ్యూటిఫుల్గా పాస్ట్ 2016 నుంచి ఇది మనం చేస్తున్నాము. స్టార్ట్ చేసాం. ఇది మన సీనియర్స్ ఉన్నారు, చాలామంది చూస్తున్నారు దీన్ని. స్టార్ట్ చేసాం. చాలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అండి. మీరు చూస్తూ ఉన్నారు చాలామంది ఇక్కడే అంతా స్వీట్స్ చేసి ఇంట్లోకి వెళ్ళి స్వీట్ తీసుకొచ్చి అమ్మడం అనేది చేస్తున్నారు. కాబట్టి చాలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్, చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. మన టూరిజం డిపార్ట్మెంట్ నుంచి, మన క్లిక్ ఫౌండేషన్ నుంచి మనం ఇది చేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. ఈసారి జనాలు ఎలా ఫీల్ అవుతున్నారు? స్వీట్స్ తినుకుంటూ కానివ్వండి, అలా ముఖాలను చూస్తుంటే హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? సార్, స్వీట్స్ అంటే అందరికీ సంతోషమే. స్వీట్స్ అంటే అందరికీ చాలా, ఇంకో సంక్రాంతి అంటే చాలా పెద్ద సంబరం. మన తెలంగాణ, ఆంధ్ర కాకుండా యావత్ భారతదేశం మొత్తం సంతోషం ఇది సంక్రాంతి అంటే. వివిధ దేశాల్లో కూడా, పంజాబ్లో లారీ ఉంది, మనకి ఇక్కడ సంక్రాంతి ఉంది, కేరళలో డిఫరెంట్ సంక్రాంతి చేసుకుంటారు. అబ్సల్యూట్లీ ఇక్కడ వివిధ కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి అన్ని ప్రదేశాలలో ఇక్కడ ఉన్నారు కాబట్టి పండగ అనేది చాలా సంబరంగా చేసుకుంటున్నారు. నేను అల్వాల్ నుంచి వచ్చా, సికింద్రాబాద్. ఇది 3rd టైం. ఇది 3 years నుంచి వస్తున్నా స్వీట్ ఫెస్ట్కి. 2 years నుంచి ఇదే బెస్ట్ ఇయర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే డిఫరెంట్ స్వీట్స్, డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్. పాస్ట్ 2 yearsగా చాలా ఎవరు అంత లేరు, కానీ ఈ ఇయర్ చాలామంది వచ్చారు. ప్రతి స్వీట్, ప్రతి సిగ్నేచర్ డిష్, ప్రతి స్టేట్ డిష్ అనేది కొంచెం అద్భుతంగా డిఫరెంట్గా ఉంది. సో మేము యాక్చువల్లీ బేస్డ్ అవుట్ ఆఫ్ కేరళ, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. సో ఇది నా సెకండ్ టైం అటెండింగ్ స్వీట్ ఫెస్టివల్. నేను ఒక 2 years బ్యాక్ అటెండ్ చేశాను, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ కంటే లాస్ట్ టైం వచ్చిన అప్పుడు కంటే ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ ఉంది ఇలా ఒకటి జరుగుతుంది అని. అండ్ క్రౌడ్ కూడా మీరు చూడొచ్చు, లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్. ఇది ఇట్స్ జస్ట్ సెకండ్ డే అండ్ టుమారో ఫెస్టివల్. మేబీ వీ కుడ్ ఎక్స్పెక్ట్ ఇంకా చాలామంది రావడానికి. సో ఫార్ మేము ఎలాడా, ఇట్స్ అ ట్రెడిషనల్ కేరళ డిష్. సో అది ప్రిపేర్ చేసి తెచ్చాము అండ్ we have sold it quite well. So yeah, we are looking forward to more people to come to our stalls, enjoy, try our dish. నేను వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చాను. ఇక్కడ లాస్ట్ 5 years నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను హోమ్ మేడ్ చేసేసి బేసికల్లీ స్వీట్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసేసి ఇది సేల్ చేస్తున్నారు. అది స్పెషల్లీ కోల్కతా స్వీట్స్ ప్రిపేర్ చేసేసి ఇక్కడ సేల్ చేస్తున్నారు. బెస్ట్ ఈజ్ కోల్కతా రసగుల్లా. ఇది వెరీ ఫేమస్, ఇది వరల్డ్ ఫేమస్. అండ్ ఇది సేల్ అవుతుంది. మంచిగా పార్టిసిపేట్ చేసేసి ఒక ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్. మ్యామ్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ స్వీట్ ఫెస్టివల్ ఎలా అనిపిస్తుంది? మీరు ఏమైనా టేస్ట్ చేశారా? ఎస్ సార్, మేము ప్రాపర్ రామగుండం నుంచి వచ్చాము. సో
కరెంట్లీ మేము వచ్చి ఒక జస్ట్ 1.5 hour అవుతుంది. స్వీట్స్ టేస్ట్ చేసాము, ఫెల్ సో గుడ్, చాలా బాగా అనిపించింది. ఇది నాకు ఫస్ట్ టైం ఇక్కడ రావడం, సో ఐ ఫెల్ట్ వెరీ నైస్. నేను కూడా దీంతో పాటే వచ్చాను. 1.5 hour అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుంచి పీపుల్స్ వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టారు. అన్నీ టేస్ట్ చేయలేదు, కొన్ని టేస్ట్ చేసాం, చాలా బాగున్నాయి. కోవా జిలేబీ ఇక్కడ టేస్ట్ చేసిందే అదే, చాలా బాగుంది. అది అంటే హైదరాబాద్ నగరం నుంచే కాకుండా మిగతా నగరాల నుంచి అంటే మిగతా జిల్లాల నుంచి అదేవిధంగా హైదరాబాద్లో నివాసం ఉంటున్న మిగతా స్టేట్ల వాళ్ళు కూడా, ఎందుకంటే ఇక్కడ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ కాబట్టి మిగతా రాష్ట్రాల నుంచి అదేవిధంగా కొన్ని ఇంటర్నేషనల్ స్టాల్స్ కూడా ప్రత్యేకంగా పెట్టారు కాబట్టి ఇక్కడ ఒక్కటే దగ్గర అన్ని రాష్ట్రాలకు సంబంధించి మిగతా దేశాలకు సంబంధించిన స్వీట్ టేస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడికి ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ అయితే అందరూ ఉపయోగించుకుంటున్నారు. ఈసారి ప్రత్యేకంగా ఉన్నట్టు కూడా ఇక్కడికి వచ్చిన పర్యాటకులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరీష్తో ముగ్గుల పాపన్న, బిగ్ టీవీ, స్వీట్ ఫెస్టివల్ నుండి.